దమ్ బిర్యానీ నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో అని భయపడ్డా. కానీ నేను 1.5 kg చికెన్, సాల్ట్, తగినంత కారం కొంచెం తక్కువగానే తీసుకోవాలి. తర్వాత మన దగ్గర ఉన్న ధనియా పౌడర్ కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్, పెరుగు ఒక స్మాల్ కప్ సైజ్ అంత తీసుకోండి. అంటే మనం చికెన్ తీసుకునే క్వాంటిటీని బట్టి. సో మొత్తం ఇలా మ్యారినేట్ చేయడానికి ఇలా కలిపేసుకోవడమే. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ బిర్యానీ మసాలా పెట్టుకుంటాం కదా, అది యాడ్ చేసేయాలి. బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. ఇలా అంటే మనం 10 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా బిర్యానీ మసాలా, 1 kgకి ఒక 3 ప్యాకెట్స్ అలా సరిపోతుంది. తర్వాత తగినంత పుదీనా యాడ్ చేసుకొని అండ్ దాంట్లోకే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్, పుదీనా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు చికెన్కి పుదీనా ఆయిల్ వేసి ఇలా మొత్తం కలిపేసి, సో కొంచెం టైం పడుతుంది, స్లోగా మిక్స్ చేసుకోండి. సో మ్యారినేట్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ కూడా, ఒక 25 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి. సపోజ్ మనకు టైం లేదు అనుకుంటే అప్పటికప్పుడే కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో తర్వాత ఆయిల్ కొంచెం పెట్టుకున్న తర్వాత ఒక 4 ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. సో మొత్తం ఆనియన్స్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో దానికి కొంచెం టైం పడుతుంది. దాంట్లోకి కొంచెం పుదీనా యాడ్ చేయండి. మనం ఆల్రెడీ మ్యారినేషన్కి చాలా ఎక్కువగానే తీసుకున్నాం కదా, సో పుదీనా కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ఆల్రెడీ టొమాటోస్ని స్లైసెస్ లాగా కట్ చేసి వేయకూడదు, టొమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలి. ఒక 2 to 3 టొమాటోస్ ప్యూరీ ఇలా మిక్సీ జార్లో వేసేస్తే పేస్ట్ అయిపోతుంది కదా, అప్పుడు యాడ్ చేసుకోవాలి. సో తర్వాత ఈ పచ్చి వాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే బిర్యానీలోకి అప్పుడే బాగుంటుంది. తర్వాత బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలా అంటే ఏముంది, అండ్ బిర్యానీ ఆకు, తర్వాత టేస్టింగ్ సాల్ట్, చెక్క, లవంగాలు, తర్వాత కసూరి మేతి యాడ్ చేసుకొని, అది బిర్యానీ మసాలా ప్యాకెట్ అంటే ప్యాకెట్ మొత్తం దొరుకుతుంది మనకి బయట. సో అలాంటిది ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకోవడమే. మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసి మంచిగా ఫ్రై చేయాలి. మనం అసలు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. చికెన్లోనే ఆల్మోస్ట్ 2 గ్లాసెస్ వాటర్ దాకా మనకి బయట వస్తుంది కదా, సో ఫ్రై అవుతూ ఉంటే సో ఆ వాటరే సరిపోతుంది. ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు బాగా మంచిగా లో ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అస్సలు అడుగంటకూడదు చికెన్ అన్నది, అప్పుడు చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుందని అన్నమాట. సో ఇలా మనం లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత చూసారా, వాటర్ యాడ్ చేయకుండానే కర్రీలాగా ప్రిపేర్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక 90 to 80% కుక్ అయిన బాస్మతి రైస్ని ఇలా చికెన్ కొంచెం సపరేట్ చేసుకొని ఒక లేయర్ రైస్ని యాడ్ చేసుకోవాలి. సో ఒక లేయర్ రైస్ యాడ్ చేసిన తర్వాత, సో దానిపైన మనం ఆల్రెడీ పక్కన తీసి పెట్టుకున్నాం కదా చికెన్ గ్రేవీ అండ్ పీసెస్, దాన్ని కూడా వేసి తర్వాత ఇంకొక లేయర్ రైస్ అన్నది యాడ్ చేసుకోవాలి. అప్పుడు చికెన్ కూడా పర్ఫెక్ట్గా, అంటే అడుగంటకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రైస్కి మొత్తం మసాలా స్ప్రెడ్ అవుతుంది. నేను హైగా ఉండాలని మసాలా యాడ్ చేయలేదండి. స్పైస్ లెవెల్స్ తక్కువ తినే వాళ్ళకి ఈ మసాలా సరిపోతుంది. ఒకవేళ హై మసాలా తినే వాళ్ళకైతే ఇది సరిపోదు, డబల్ మసాలా వేసుకోవాలి. ఓకే, అది కూడా మన ఛానల్లో రెసిపీ ఉంది, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. తర్వాత సెకండ్ లేయర్ రైస్ని నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు రైస్ మొత్తం వేసేసి సింపుల్గా ఒక 1 టేబుల్ స్పూన్, తర్వాత పుదీనా అండ్ మనకి ఒకవేళ మనకి రెస్టారెంట్ స్టైల్లో అక్కడక్కడ కలర్ రైస్ లాగా వస్తుంది కదా గ్రీన్. సో రైస్ సెకండ్ కోటింగ్ అయిపోయిన తర్వాత ఆ కోటింగ్కి పైన మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఆప్షనల్, కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. మా ఇంట్లో అంత ఎక్కువగా ఇష్టపడరు కాబట్టి నేను అవాయిడ్ చేశాను. తర్వాత
కొంచెం బిర్యానీ మసాలా కూడా చల్లుకుంటే బాగుంటుంది. బట్ కానీ నేను ఆల్రెడీ 3 ప్యాకెట్స్ యూస్ చేసేసాను కాబట్టి నేను యాడ్ చేయడం లేదు. తగినంత పుదీనా అండ్ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా సర్వ్ చేసుకోండి. నాకైతే నాన్ వెజ్లోకి కొత్తిమీర కంటే నాకు ఇలా పుదీనానే ఇష్టం. తర్వాత కలర్ కోసం రెడ్ కలర్ తీసుకున్నాను, ఫుడ్ కలర్ తీసుకున్నాను. సో ఇంకా మన బిర్యానీ దమ్ పెట్టేసామంటే ఒక 20 to 30 మినిట్స్లో సూపర్గా కుదురుతుంది. ఇలా ప్లేట్ క్లోజ్ చేసి సో కొంచెం బరువుగా ఉన్నది పెట్టాలి. నేనైతే మా ఇంట్లో ఉన్న గుండుని పెట్టాను. ఆ గుండు సరిపోలేదని చెప్పి మళ్ళీ మార్చాను. సో దమ్ అయిన తర్వాత ఇలా ఉంది. ఒకసారి ఆ ఫ్లేవర్ మూత ఓపెన్ చేస్తుంటే ఉంది చూసారా, అదేంటో ఒక్కసారిగా ఆస్కార్ అవార్డు ఇచ్చినందుకు కూడా అంత హ్యాపీనెస్ రాదేమో, అంత హ్యాపీగా అనిపించింది. ఏంటంటే ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, అలాగే ఉంటుంది. సో ఇలా మొత్తం బిర్యానీ మొత్తం మసాలా రైస్ కలిసేలాగా కలిపేసుకున్నామంటే ఇలా తయారవుతుంది. తర్వాత మనం సర్వ్ చేసేసుకోవడమే. ఇంట్లో వాళ్ళకి మనకి అందరికీ సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రెస్టారెంట్లో తిన్న ఫీలింగే వచ్చింది నాకైతే. అంటే నేనే చేసింది అనే ఫీలింగ్ కూడా వచ్చింది. బట్ 100% ట్రై చేయొచ్చు ఈ రెసిపీ. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ నన్ను అడిగితే. ఎప్పుడు పులావే కాకుండా నేను ఆల్మోస్ట్ చికెన్ పులావే చేస్తాను, ఎందుకంటే దమ్ బిర్యానీ నాకు రాదని. సో చాలా డేస్ నుంచి ఇలా ట్రై ఆల్మోస్ట్ 25 వీడియోస్ పైన చూసాను. తర్వాత లిటరల్లీ ట్రై చేశాను. 100కి 100 పాయింట్స్ ఇవ్వచ్చు. కారం అవ్వచ్చు, స్పైసీనెస్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. సో మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, చిన్నపిల్లలు తింటారు కాబట్టి మసాలా తగ్గించి వేసుకుంటేనే హెల్త్కి అండ్ మనకి కూడా మంచిది. ఓకే, టేక్ కేర్, బాయ్.